కక్షపూరితంగానే తమ పార్టీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేశారని రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వారు బాధితులతో కలిసి నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వందలాది ఇళ్లులు నిర్మాణం చేపట్టి ఉన్న ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరించారని మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళలు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయటం సస్పెండ్ చేయాలి న్యాయంగా నిలబడని ఎంఆర్ఓని వెంటనే. ఆ లేక్ వ్యూ కాలనీలో మీరు గమనిస్తే 2000 పైచిలుకు ఇల్లులు ఉన్నాయి. అయితే ఆ ఇల్లులందరికీ కూడా లేనిటువంటి చట్టము కేవలం మా కార్యకర్త జనసేన పార్టీ హరీష్కి మాత్రమే వర్తింపజేశారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా మేమందరినీ అడుగుతున్నాం. మీడియా మిత్రులు కూడా ఒకటి గమనించాలి, అందరూ కూడా జనసేన పార్టీ ఆక్రమించిందని చెప్పారు. అయితే గతంలో మా కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ అనే వ్యక్తి, అతనికి ఆ స్థలం కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఊరుకునే ఏమి ఇవ్వలేదండి. అతను కూడా డబ్బులు పెట్టే 30,000 రూపాయలు 50,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నది. అతను కొనుక్కొని అక్కడ వాళ్ళ భార్య నగలు ఇవన్నీ కూడా పెట్టి ఒక చిన్న రేకులు ఇల్లు వేసుకొని ఉంటున్నారు. అయితే పక్కన కూడా కొంత ఖాళీ స్థలం అనేది ఉండింది. ఇదంతా కూడా కక్షపూరితంగా అతని ఇళ్ళకి. అయితే ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చి అప్పటికప్పుడే పగలగొట్టాలని వచ్చారు. మా జనసేన పార్టీలో మేమందరం కూడా నిలబడి ఎందుకు పగలగొట్టాలనుకుంటున్నారు ఏంటి అని కూడా మేము అడగగా వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్కు స్థలం ఆక్రమించారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి కూడా చెప్పుకొని వచ్చారు. మేమందరం కూడా అడగడం జరిగింది, ఏంటంటే ఇరిగేషన్ భూమిలో పార్క్ ఎవరండి పర్మిషన్ ఇచ్చేది? ఇరిగేషన్ స్థలంలో కమిషనర్ గారు వచ్చి పార్క్ కట్టినా కూడా అది కమిషనర్ గారు ఆక్రమించేనంటున్నా అండి. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఇల్లు లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి. మీరు అన్ని ఇల్లులు తీసేసేటప్పుడు చెప్పండి, వాళ్ళ ఇల్లు కూడా స్వయంగా మేము జన సైనికులం వచ్చి ఇల్లు తొలగిస్తాము అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది అక్కడ స్థానికంగా స్థలాలు అమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, ఇతర వాళ్ళందరూ కూడా గొడవకు దిగి అక్కడ మా జనసేన వీర మహిళ నాగరత్న యాదవ్ గారి పైన కూడా చేయేసి నెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మీడియాలో చూసాము. ఈ విషయాన్ని మేము సెంట్రల్ ఆఫీస్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే మేమంతా కూడా గట్టిగా అడగడంతో ఒక నోటీస్ అనేది కూడా మరుసటి రోజు ఆ రోజు సాయంత్రం ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. 7 రోజులు గడువు లోపల మీరు ఈ స్థలం నుంచి మిమ్మల్ని ఎందుకు తొలగించరాదో మీరంతా కూడా తెలియపరచాలి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. పొద్దున్నే నోటీస్ నైట్ ఇచ్చారో లేదో పొద్దున్నే జేసీబీలు తీసుకొని వచ్చి పోలీసులు తీసుకొని వచ్చి ఈ ఆడబిడ్డ నైటీ మీద ఉంటే తీసుకొని వెళ్ళి రోడ్డు మీద నిలబెట్టి పోలీస్ జీప్లో వీళ్ళు ఏదో చేసినట్టుగా ఏదో పాపం చేసినట్టుగా ఈ ఆడబిడ్డని రోడ్డు మీదకి తీసుకుపోయి నిలబెట్టి ఇల్లు కూల్చేసినటువంటి పరిస్థితి. మిత్రులారా, ఇక్కడ చూడండి ఆ ఇళ్ళని కూడా ఎలా కూల్చేశారో చూడండి. అదేవిధంగా మీ అందరికి కూడా ఒక సవాల్ చేస్తున్నాను నేను. మీరంతా ఒక్కసారి లేక్ వ్యూ కాలనీకి వెళ్ళండి. అక్కడ ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇల్లు ఆక్రమించుకొని ఉన్నారో మీరందరూ కూడా విజువల్స్ తీయండి. పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవ్వరికీ వర్తించవు రూళ్ళు. కేవలం మా పేద కార్యకర్త తిననోడికి మాత్రం వీడి మీద మాత్రమే జులుం చేయగలుగుతారు, వీడి మీద మాత్రమే తప్పుడు ప్రచారాలు చేయించగలుగుతారు, వీడి మీద మాత్రమే తప్పుడు కేసులు పెట్టించి లోపలేయగలుగుతారు. ఇది ఎక్కడి న్యాయం? కూటమిలో ఇదెక్కడి న్యాయం? ఇదేనా కూటమి యొక్క సిద్ధాంతం? ఇదేనా కూటమి యొక్క ఇది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మా జనసేన కార్యకర్త మీద ఎందుకంత కక్ష? గతంలో అతను ఆ టీడీపీ అతనితో తిరిగినందుక ఇంత కక్ష కట్టారు. ఒకటే చెప్తున్నాం, కూటమి ధర్మాన్ని పాటిద్దాం. అందరం కూడా కూటమి ధర్మాన్ని పాటించి ఈ రోజున కూటమి వైపు నిలబెడదాం. మా కార్యకర్తకు జరిగిన అన్యాయాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం, దీని మీద సమగ్ర విచారణ జరపండి. ఎందువల్ల ఎంఆర్ఓ గారు అంత ఇదిగా వచ్చి పగలగొట్టాల్సి వచ్చింది? ఎవరు ప్రోత్సహిస్తే వచ్చి నిలబడి కొట్టాల్సి వచ్చింది? దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి. పైకి కూడా సెంట్రల్ ఆఫీస్కి కూడా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా మా దగ్గరకు వచ్చి రిపోర్ట్స్ తీసుకున్నారు రాబిన్ శర్మ టీం. అదేవిధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్కి కూడా మేమంతా కూడా నివేదికలు ఇచ్చాం. ఒకటే చెప్తున్నాం, మా కార్యకర్తలకు కానీ న్యాయం జరగకపోతే
ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు దీక్షలకు కూడా కూర్చుంటామని చెప్పి నేను కళాఖండిగా చెప్తున్నాను. మా కార్యకర్తలకు న్యాయం జరగకపోతే మీరు మా మీద కేసులు పెడతారు, మా అంగళ్ళు కూలస్తారు, మా మీద మా ముస్లిం సోదరులకి చెప్పి మీరు గొడవలు పెడతారు. తర్వాత చూసుకుందాం. ఏదేమైనా కానీ కార్యకర్తకి న్యాయం చేయకపోతే మాత్రం మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వీళ్ళతో కూర్చొని వీళ్ళ బిడ్డలతో కూర్చొని కూడా మేము దీక్షలు చేయడానికి కూడా వెనకాడు అడిగేయమని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా ఆయన పేరు హరీష్ అండి, నా పేరు వరలక్ష్మి. మేము లేకు కాలనీ ఆరోగ్య కింద డౌన్లో ఉంటాం. అదంతా ఇరిగేషన్ ల్యాండేనండి. అందరూ ఉన్నారు. మా ఒక్క ఇల్లు నైట్ వచ్చి ఇంట్లో పిల్లకాయలతో నిద్రపోతుంటే వచ్చి కొట్టేశారు. ఇదేంటి అని అడిగినందుకు పోలీసు వాళ్ళు అధికారస్తులు అందరూ ఉన్నారు. మమ్మల్ని జీప్లో తీసుకొని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. పోలీస్ స్టేషన్లో పెట్టకుండా బయటకు కూర్చోబెట్టేశారండి. అదంతా కొట్టేసినాక మమ్మల్ని తీసుకొచ్చి వదిలేశారు. ఇంట్లో నన్ను నైటీ మీద తీసుకెళ్ళిపోయారు. కనీసం చున్నీ వేసుకునే టైం కూడా ఇవ్వలేదు. మళ్ళీ పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఎవరికైనా మీరు కంప్లైంట్ ఇచ్చినా ఏమన్నా చేసినా కానీ మీకే నష్టం అని చెప్తున్నారు. మాకు ఎట్లాగైనా న్యాయం చేయండి. నేను నా బిడ్డలను రోడ్లో ఉన్నామండి. ఈరోజు ఏమిటి అని అడిగినందుకు వీళ్ళ మీద కూడా ఎదురు తిరుగుతున్నారు, వీళ్ళని కొడుతున్నారు. ఏంటండి ఇది? మాకు న్యాయం చేయండి. ఈ రోజున ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కలెక్టర్ గారికి మా విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రూరల్లో మొన్న జరిగిన ఘటన అందరికీ తెలుసు. నెల్లూరు జిల్లా మొత్తం యావత్తు ఒక జనసేన నాయకుడు, ఒక లేసీ లెవెల్ అనే పేద నాయకుడి మీద జులుం చూపించిన విధానం మేము దీన్ని ఆ రోజు నుంచి ఖండిస్తున్నాము. ఆ కుటుంబం రోడ్డు మీద ఉంది ఈ రోజున. పసిబిడ్డలను తీసుకొచ్చి, ఈ ఒక బిడ్డకైతే కన్ను కూడా సరిగా కనిపించదు, అలాంటి బిడ్డను తీసుకొని వచ్చి వాళ్ళు రోడ్డు మీద నానా పాటలు పడతా ఉన్నారు. ఈ రోజు కూడా ప్రభుత్వానికి అధికారంలో ఉన్న టీడీపీ నాయకులకి కళ్ళు కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో అభివృద్ధి పనులు చేస్తున్నామంటున్నారు కానీ మీతో కూటమిలో ఉండి మీ గెలుపుకు సహాయపడిన మా జనసేన నాయకుడు, మా కార్యకర్త, పేద కార్యకర్తకు అన్యాయం జరిగితే మటుకి మీరు అభివృద్ధి పదంలో నడిచే వాళ్ళు ఎంత నడిచినా కానీ వేస్టే కదండి. ఒక కార్యకర్తకి మీ ఇల్లు ఏమన్నా, మీ బంధువులు ఇల్లా, లేకపోతే మీ సొంత ఆస్తులను ఏమన్నా ఆకట్టుకున్నారా? వాళ్ళు లేదు కదండి. ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 2000 కుటుంబాలు జీవిస్తున్నప్పుడు వీడికి ఒక్కడికే వర్తించిందా మీ యొక్క తొలగింపుల చట్టం అని అడుగుతున్నా. ఒక ఎంఆర్ఓ గారు దగ్గరుండి అధికారంగా ఆయన ఒక అధికారి అయి ఉండి ఆయన ప్రజలకు అండగా నిలబడాల్సిన ఒక వ్యక్తి దగ్గరుండి ఆ ఇల్లుని పగలగొట్టించాడంటే మనం ఎటు పోతున్నాము, ఎటు నడుస్తున్నాం అనేది ఒక్కసారి అధికారంలో ఉన్న కూటమి నాయకులందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని మేము ఇక్కడితో వదలమండి. వాళ్ళకు న్యాయం జరిగేదాకా జనసేన పార్టీ నుంచి మేము ఆ స్టాండ్ తీసుకుంటాము. ఎక్కడైతే ఇల్లు కూల్చారో అక్కడే వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళ నా ఇంట్లో నివాసం ఉంచేదాకా కూడా వాళ్ళ పక్క మేము పోరాడతాము. అవసరమైతే మా ప్రాణాలు కాదు కదా, ఇంకా మాతో ఉన్న జన సైనికులందరూ కూడా అలానే స్టాండ్ తీసుకొని నిలబడ్డారు. మేము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను మాత్రమే అమలు చేస్తాము. మాకు అధికారాల కోసమో లేకపోతే మీరు చెప్పే ఆ లబ్ధి కోసమో మేమైతే మీ కింద లొంగి పని చేయలేము. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా దిగొచ్చి వాళ్ళకి న్యాయం చేయమని కోరుకుంటున్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.